ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి ఉంటున్న కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అలాగే చూస్తే కనుక ఇక్కడ కూటమిని దూషిస్తున్న వైసీపీ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దాసోహం అన్నాడా, లేదంటే కనుక ఇప్పటి నుంచి కేసుల నుంచి బయటపడటానికి దారి వెతుక్కోవటానికే ఇదంతా చేస్తున్నాడు అనుకోవాలంటారా? ఎస్, 100% అండి. పులి అనే వ్యక్తి పిల్లిగా మారినటువంటి వైనం అని భావించాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఎప్పుడు పులి అనేది కాదు, కానీ ఇక్కడ రాజకీయంగా ఏంటంటే 2019 నుంచి 24 దాకా మరి అధికారం చేసినప్పుడు వాళ్ళ యొక్క పార్టీ నాయకులు ఉచ్చరించినటువంటి పదం పులివెందల పులి అని, ఇవాళ ఆ పులి కాస్త పిల్లిగా మారిందనడానికి ఈ యొక్క సందర్భమే మనం ఉదాహరణగా భావించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి పార్టీలన్నింటినీ వ్యతిరేకంగా వాళ్ళ నాయకులు కావచ్చు, ఆయన కావచ్చు స్టేట్మెంట్లు ఇస్తూ, మరోపక్క ఢిల్లీలో అదే కూటమికి మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడాన్ని చూస్తే ఇవాళ ఖచ్చితంగా తన చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు కోసం ఉపశమనం దొరికిద్దామని చెప్పే భావనలో మరి ఆ రకంగా ఆయన దారులు వెతుకుతున్నాడని చెప్పేసి భావించాలి. అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి స్కాములు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాములుగా వెలుగు చూడబోతున్నాయి. కాబట్టి ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాగాలు చేసినా, ఏదైతే స్కాములు ఉన్నాయో, లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక స్కాములు ఉన్నాయి. అయితే వాటిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవైపు ఉండవల్లి లాంటి సీనియర్ నాయకులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపడుతున్నా సరే మూర్ఖంగా ముందరకెళ్తున్నాడంటే అసలు అతని ఉద్దేశం ఎలా ఉందనుకోవాలంటారు? కూటమిని విచ్ఛిన్నం చేసి బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలంటారా? ఖచ్చితంగా ఆయనకి అధికార దాహం ఎంతటిదో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి లేనివి ఉన్నవి లేనివి దుష్ప్రచారాలు, మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనలను కూటమిని విడదీయాలి అని చెప్పే ఒక కుట్రతోనే అనేక రకాలుగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, మరి మనం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఎన్నో పొలాలు పెట్టాలని చెప్పేసి ఒక నారదుడి రాజకీయ పాత్ర పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆయన పప్పులైతే ఉడగట్లేదు. కూటమి కూడా చాలా బలంగా ఉంది. అయితే ఈయన యొక్క రాజకీయం మనకు తెలియదేం కాదు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే చందాన ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగించే తీరు కూడా మనం కూడా గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నాగాలు కుట్రలు చేసినా ఇవాళ ఆయన్ని సొంత తల్లి చెల్లె మరి కొడుతున్నారంటే ఇక రాష్ట్ర ప్రజలు మరి ఏ విధంగా ఆయన్ని మరి కొలుస్తారో మీరే చూడాలండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానం భూస్థాపితం అయిందనే దానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన చేసినటువంటి స్కాములు కూడా ఒక చక్కని ఉదాహరణ అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా చూస్తే కనుక ఇప్పుడు మా మీద అన్నీ పెడుతుంది, అక్రమ కేసులు, అన్యాయంగా పెట్టారు కేసులు అంటూ వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజుతోటి సెప్టెంబర్ 9 ఈ రోజుతోటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగి 2 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఆ రోజు జరిగింది ఏమనుకోవచ్చు అంటారు? మరి ఆ రోజు జరిగింది 100% తప్పుడు కేసు అండి. ఎక్కడో పార్టీ కార్యాలయం డీజీపీ ఆఫీస్కి పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం. అయితే ఇక్కడ ఏదైనా అరెస్ట్ చేసే సందర్భం ఉన్నా, వాళ్ళకి అవకాశం ఉన్నా, కేవలం పబ్లిసిటీ కోసం, ఒక స్టంట్ కోసం ఎక్కడో నంద్యాలలో మరి ఉంటే అర్ధరాత్రి ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకపోయినా మరి అప్పటికప్పుడు ముందస్తు నోటీసులు లేకుండా చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో రాజకీయ చరిత్రలో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. కాబట్టి ఆ యొక్క అక్రమ కేసు అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ పతనం ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు 2024లో రాష్ట్ర ప్రజలు ఆ రకమైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి 11కే మిగిల్చారనేది ఇవాళ కూడా తెలుసుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నాయకులకు కూడా బుద్ధి లేదు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. నిజంగా ఇంకో పక్క ఇక్కడ ఏదైతే స్కాములు చేసి ఏదైతే అరెస్టులు జరుగుతూ వస్తున్నాయో ఖచ్చితమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, ముందస్తు నోటీసులు వీళ్ళు ఏదైతే హైకోర్టులు, సుప్రీంకోర్టులకు కూడా వెళ్ళి బెయిలు ధిక్కరణకు గురైతే అప్పుడు అరెస్టు తప్పనిసరి అయితే అరెస్టులు జరుగుతున్నటువంటి పరిణామాన్ని
వాళ్ళేదో నోటికి వచ్చినట్టు వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే చెప్తారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపులు లేవు. ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేశాడో పూర్తి సాక్ష్యాధారాలతో మరి విచారణ సంస్థలు ఏదైతే లిక్కర్ స్కామ్లో సిట్టు చేసినటువంటి మరి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటి పరంగా ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో ఏదైతే మొదలైందో అరెస్టుల పరంపర చివరికి చేరుకోబో అతి త్వరలోనే మరి చివరి లబ్ధిదారుడు ఎవడనేది కూడా బయటికి రాబోతూ ఉంది. అయితే వీళ్ళు చేసినటువంటి తప్పులకు ఖచ్చితమైన సాక్ష్యాధారాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క అక్రమ అరెస్టు కూడా లేదు. కాకపోతే వీళ్ళ యొక్క స్ట్రాటజీ మనకు తెలియదేం కాదు. ఈ పిచ్చి కోతలు కొయ్యటం అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కూడా అలవాటు పడినటువంటి పరిస్థితి మా అందరికీ తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ లిక్కర్లో స్కామ్ జరిగే అవకాశం లేదంటున్న అంబటి రాంబాబే లిక్కర్ స్కామ్లో విజిలెన్స్ విచారణలో అంబటి రాంబాబు పేరు బయటికి రావడం, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరు బయటికి రావడం అసలు ఎలా చూడాలంటారు? లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో 14 రూపాయలు ఒక కార్టన్ తరలించడానికి 14 రూపాయలు ఉన్నదాన్ని 34 రూపాయలకు పెంచి దాంట్లో కూడా దోచుకోవడం అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఏదైతే మేము చెప్తా వస్తున్నాం మొదటి నుంచి, ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అసలు సంబంధం లేనటువంటి ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్సైజ్ అధికారులు ఏ ఒక్కళ్ళు లేకుండా వీళ్ళు పాలసీని రెడీ చేయటం అనేది ఎక్కడో ప్రైవేట్ ప్లేసుల్లో అక్కడే స్పష్టంగా కానొస్తూ ఉంది. ఇవాళ బహుశా ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అందరు మంత్రులు, దాదాపు చాలామంది శాసనసభ్యులు కూడా అప్పటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే ఏ ఒక్కడికి కూడా ఉపశమనం లేకుండా ఏదైతే అక్రమానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా సంబంధిత డేటాను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు విచారణ సంస్థ స్వీకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏ ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రజాకోర్టులో తీసుకొచ్చి దోషులుగా నిల్చోబెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు కూడా ముందే తెలిసినప్పటికీ ఏదైతే మరి బాబాయ్ హూకిల్డ్ బాబాయ్ అనేది ఎవడో అనేది ఎట్లాగా స్పష్టంగా తెలిసి ఇప్పటిదాకా కూడా మరి కోర్టు ద్వారా ఒక ఫైనల్ జడ్జిమెంట్ రావటం వెయిట్ చేస్తున్నారు. అట్లాగే ఈ సిట్టు కూడా మరి లాస్ట్ లబ్ధిదారుడు ఎవడనేది యావత్తు రాష్ట్ర ప్రజల్లో చిన్నపిల్లాడితో సహా అందరికీ తెలిసినా కాస్త అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలనే ఒక ఎదురుచూపులో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దాని తర్వాత మరి ఈ వైసీపీ నాయకులు భవిష్యత్తు కావచ్చు, ఆ యొక్క పార్టీ కావచ్చు గంగలో కలిసినట్టేనని చెప్పేసి ఆ రోజుతో ఖచ్చితంగా భావించాలి. ఇక్కడ సంపాదించింది ఏదైతే నాకు లిక్కర్ స్కామ్లో సంపాదించింది యుగాండాలో పెట్టుబడులు, దక్షిణాఫ్రికాలో పెట్టుబడులు ఏంటంటారు? అసలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకెక్కడ చోటు దొరకలేదంటారా? వీళ్ళు ఏదైతే మద్యం పాలసీల్లో మరి ఆ విధమైనటువంటి దోపిడీకి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించుకొని దోచుకున్నటువంటి డబ్బుని సినిమాల్లో కూడా తలంపులుగా ఉండే విధంగా వీళ్ళ యొక్క ప్రణాళికలు, వీళ్ళు దోచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్ళి మీరు చెప్పినట్టుగా యుగాండాలో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు అనేక చోట్ల పెట్టుబడులు పెట్టడం అనేది అస్సలు ఊహకు కూడా అందనటువంటి ఎంత క్రిమినల్స్ అయితే ఈ విధమైనటువంటి పన్నాగాలతో దోచుకున్నటువంటి డబ్బుని మరి ఆ విధంగా పెట్టుబడులు పెడతారో మనం కూడా ఊహించాలి. ఇవాళ బహుశా సినిమాల్లో కూడా మనం చూడడం అంతటి ట్విస్టులను తలపించే విధంగా వాళ్ళ యొక్క ఉదంతాలు ఉన్నాయని చెప్పేసి ఓ పక్క సిట్టు కూడా తేలుస్తూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా మరి వెలుగులోకి రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తీసుకెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఏది అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బు ఎక్కడికంటే అక్కడ కట్టలుగా డబ్బాల్లో పడేసి ఎక్కడ ఫామ్ హౌసుల్లో ఎక్కడెక్కడో పెట్టేయటం, ఈ విధంగా చూస్తూ ఉంటే ఎన్ని కోట్లు ఏ రకంగా దోచుకున్నారు. ముఖ్యంగా డబ్బు దోచుకోవటమే కాదు, ఏదైతే వీళ్ళ లిక్కర్స్ పాలసీ ద్వారా తీసుకొచ్చినటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వేలాది మంది ప్రజలు బలవ్వటం, ఇంకా లక్షలాది ప్రజలు మరి
దానికి అనేక రోగాల బారిన పడటం అనేది వాళ్ళు ఎంతో పాపం మూటగట్టుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్కి ఆ పాపం తగలకుండా పోదు. ఖచ్చితంగా ఆ పాపం ప్రారంభమైంది కాబట్టే ఈ విధమైనటువంటి దుస్థితికి వారి యొక్క రాజకీయ ప్రస్థానం దిగజారింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మరి ఎవరైతే ఆ లిక్కర్ ద్వారా నష్టపోయారో సామాన్య ప్రజలు, వాళ్ళ ఉసురు అంతకంత తగిలి తీరుతుందని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నాను.